రైతు సోదరులకు నమస్కారం మిత్రులారా, శుభోదయం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు నేను ఈరోజు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే తెల్లదోమ ఉధృతి అనేది ఇంతకుముందు రోజులతో పోల్చుకుంటే గత వారం నుంచి ఎక్కువ అవడం జరిగింది మిత్రులారా. ఎందుకంటే అంతకుముందు నేను మందు స్ప్రే చేసేటప్పుడు తోటలో చూసుకుంటే ఒక మొక్క లేదంటే 2 మొక్కలు కనిపించేవి. కానీ పోయిన ఆదివారం మందు స్ప్రే చేసేటప్పుడు 5-6 మొక్కలు కనిపించినాయి మిత్రులారా. అవి కూడా ముఖ్యంగా పత్తి చేలు ఉన్న వైపు. ఎందుకంటే మన తోటలో మనం స్ప్రే చేసుకున్న పత్తి చేలో నుంచి తెల్లదోమ రావడం జరుగుతుంది. అందుకోసం నేను తెల్లదోమకు సంబంధించిన పసుపు రంగు జిగురట్లు పెట్టుకోమని కూడా చెప్పాను మిత్రులారా. అదిగోండి, నేను కూడా పెట్టుకున్నా. చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంది మీకు. ఇకపోతే ఈ తెల్లదోమ ఉధృతి నుంచి మనము తెల్లదోమ అన్ని దశలకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకుంటే దీని నివారణ చేసుకోవచ్చు మిత్రులారా. అలాగే మొక్కకి రెసిస్టెన్స్ పవరు ఇవ్వడానికని అగ్రోమెన్ మ్యాక్స్, అలా అగ్రిప్రో లాంటి మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి మొక్కకి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు మిత్రులారా. కాబట్టి తెల్లదోమకు సంబంధించి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇదే నేను చెప్పాలనుకున్న సూచన మిత్రులారా. ఇకపోతే నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే కొమ్మకుళ్ళుడు. ముఖ్యంగా ఈ మాసంలో కొమ్మకుళ్ళుడు అనేది వస్తూ ఉంది మిత్రులారా. నా తోటలో కూడా 1 మొక్క 2 మొక్కలు కనిపించినాయి, గత వారంలో కనిపించాయి. కాకపోతే నేను పండగకి సంబంధించి ప్రాబ్లం ఉంది కాబట్టి అది స్ప్రే చేసుకోవడం జరిగింది, పండగకి తెగుల కోసమని. ఇకపోతే ఈ కొమ్మకుళ్ళు తెగులు ఎలా ఉంటుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం మిత్రులారా. ఈ కొమ్మకుళ్ళుడు అనేది, ఈ శిలీంధ్రం అనేది మన స్టీల్ రాడ్ మీద ఒక స్టీల్ ప్లేట్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీని యొక్క స్పోర్స్ అనేవి. ఇది చూడటానికి బూజు రంగులో బూజులాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం బూజు తెగులు అని కూడా అంటాము. ఇది మనం ప్లేట్ అన్నాం కదా మిత్రులారా, వాటినే స్పోర్స్ అంటాము, సిద్ధ బీజాలు. ఈ సిద్ధ బీజాల ద్వారానే వ్యాధి వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనిలో ఉన్న లక్షణం ఏంటంటే మిత్రులారా, ఇది గాలి ద్వారా, నీటి ద్వారా, అలాగే స్పర్శ ద్వారా వ్యాప్తి చెందుతుంది వ్యాధి అనేది. కాబట్టి మన తోటలో మొక్క కనిపించినప్పుడు దయచేసి దాన్ని ముట్టుకోవడం లాంటి పనులు చేయకండి. అంటే వ్యాధి వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతుంది మిత్రులారా. ఇకపోతే ఈ కొమ్మలు అనేవి మనకి ఎవరో తుంచి కానీ పెడితే ఎలా ఉంటుందో చెట్టు మీద అలా ఉంటుంది ఈ కొమ్మకుళ్ళుడు వ్యాధి అనేది. ఇది ఫ్లవరింగ్ మీద కూడా కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇకపోతే దీని నివారణ కోసం మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే, ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఉధృతి తక్కువ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది మిత్రులారా మనం స్ప్రే చేసుకునే మందుల ప్రభావం అనేది. అయితే ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. అందులో మొదటి మందు వచ్చేప్పటికి క్యాబ్రిటాప్ మిత్రులారా. ఇందులో ఉన్న టెక్నికల్ మెటిరాము 55%, అలాగే పైరాక్లోస్ట్రోబిన్ 5% మిత్రులారా. దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 600 గ్రాములు. రెండో మందు చూసుకున్నట్లయితే ఎజాక్స్ట్రోబిన్ 23% ఎస్సీ మిత్రుల సస్పెన్షన్ కాన్సన్ట్రేషను. దీన్నే మనం అమిస్టార్ అని కూడా అంటాము. మనకి అమిస్టార్ అందుబాటులో లేనప్పుడు అమిస్టార్ టాప్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. అందులో ఎజాక్స్ట్రోబిన్ 18.5% ఉంటుంది మిత్రులారా. అది స్ప్రే చేసుకున్నా కూడా వ్యాధిని అనేది మనం నివారణ చేసుకోవచ్చు. ఇకపోతే మనం చూసుకున్న మూడో మందు ఏంటంటే మిత్రులారా, పాలిరాము. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి మెటిరాము 70% మిత్రులారా. దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 300 గ్రాములు. ఇది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఇక నాలుగో మందు చూసుకున్నట్లయితే మిత్రులారా, హెడర్ అంటాము. దీంట్లో ఉన్న టెక్నికల్ పైరాక్లోస్ట్రోబిన్ 20% వెటబుల్ పౌడర్, డబ్ల్యూజీ మిత్రులారా. డబ్ల్యూజీ అంటే వెటబుల్ గ్రాన్యూల్స్ మిత్రులారా. దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 200 గ్రాములు సరిపోతుంది. ఈ మందులు అనేవి సిస్టమిక్ మరియు కాంటాక్ట్ యాక్షన్ కలిగి ఉంటాయి. కాబట్టి తెగులు ఉధృతి అనేది మన తోటలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చెప్పిన 4 మందులు ఏదో ఒక మందు స్ప్రే చేసుకోవడం ద్వారా మన పంటని ఆ తెగులు బారి నుండి రక్షించుకోవచ్చు మిత్రులారా. ఇకపోతే తెగులు ఉధృతి తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. అందులో మొదటిది వచ్చేప్పటికి కవచ్. దీనిలో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి క్లోరోథలానిల్ 75% మిత్రులారా. దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 300 గ్రాములు. రెండో మందు చూసుకున్నట్లయితే క్యాంటాఫ్ మిత్రులారా. క్యాంటాఫ్ ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి హెక్సాకనజోల్ 5%. దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 400 ml మిత్రులారా. ఇది ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇకపోతే మూడో మందు చూసుకున్నట్లయితే బ్లూ కాపరు. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి కాపరాక్సిక్లోరైడ్. దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 600 గ్రాములు. కాకపోతే మనం 500 గ్రాములు స్ప్రే చేసుకున్నా కూడా సరిపోతుంది. కాబట్టి మిత్రులారా, నేను తెచ్చుకున్న మందు ఏంటంటే ఈరోజు కవచ్ తెచ్చుకున్నాను, సింజండా వాళ్ళది.
ఎందుకంటే నా తోటలో ఉధృతి అనేది ఎక్కడన్నా ఒక మొక్క కనిపించింది. అందుకోసమని కవచు సరిపోతుందని చెప్పేసి తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. ఇకపోతే మనం దీని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏందంటే మిత్రులారా, చెప్పాను కదా, దయచేసి దాన్ని ముట్టుకోవడం లాంటి పనులు మాత్రం చేయమాకండి మిత్రులారా. వ్యాప్తి అనేది తీవ్రంగా ఉంటుంది. ఇకపోతే నేను ఈరోజు దీంట్లోకి కలుపుకోవడానికి ఏం తెచ్చుకున్నాను అంటే బోరాన్ తెచ్చుకున్నాను. ఎందుకంటే ఫ్లవరింగ్ అనేది ఉంది కాబట్టి ఫ్రూట్గా సెట్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. ఓన్లీ కవచ్ ఒకటే స్ప్రే చేస్తాను అన్నట్టు తెచ్చుకున్నాను మిత్రులారా. అంతే కాబట్టి అది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలని కాదు, అది ఆప్షనల్. ముఖ్యంగా మిత్రులారా, తెల్లదోమకు సంబంధించిన జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ నెల కాపాడుకుంటే మన పంటని ఒక మంచి దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు. మిత్రులారా, నా తోట చూద్దాం ఈరోజు. చూపించకూడదు అనుకున్నాను, ఎందుకంటే ప్రతి వారం చూపించడం బాగాదని 4 రోజులకు ఒకసారి. కానీ ఎందుకని మనసు పడలేదు, ఎందుకంటే నేను కొట్టిన మందులు ఎలా పనిచేస్తున్నాయో చూడాలి అని కూడా నాకు ఉంటుంది కదా. అందుకోసం చూద్దాం మిత్రులారా, ఒక 2 నిమిషాలు అలాగా. ఎందుకంటే మందు కలుపుకోవడం జరిగింది. తోట చూసిన తర్వాత మనం మందులు అనేది స్ప్రే చేద్దాం మిత్రులారా. ఇకపోతే నేను తెచ్చుకున్న మందులు ఏంటో చూద్దాం ఈరోజు. ఇదిగోండి కవచ్చు, సింజంటా వాళ్ళది కవచ్చు. ఆల్రెడీ కలుపుకున్నాను నేను. ఇప్పుడు బోరాన్ మిత్రులారా, అగిరిబోర్. తోట చూద్దాం మిత్రులారా. అరెకరం తోట చూపిస్తాను నేను. అదిగోండి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అట్లా కట్టుకున్నాను నేను. ఇదిగోండి మిత్రులారా నా తోట. జస్ట్ ఒక 2 నిమిషాలు అలా చూపిస్తాను. ఇదిగోండి ఫ్లవరింగ్ చూడండి ఎలా వచ్చిందో. అంటే నేను ఒకనే వీడియో తీయటం వల్ల మీకు తోటని క్లియర్గా చూపించలేకపోతున్నాను, లేదంటే చూపించేవాడిని. ఎదుగోండి పూత చూసారా, ఇదంతా ఇలాగా ఇది కాయగా మారిపోయింది మిత్రులారా, అందుకే అలాగా ఉంది. ఇదిగోండి తోట, ఇది సెకండ్ స్టెప్ మిత్రులారా. చిన్న చెట్లకి అలాగే వచ్చింది. చూడండి తోట అంతా ఓవరాల్గా చూడండి, ఫ్లవరింగ్ ఎలాగుంది అనేది చూడండి. చూసారా, నేను పోయిన ఆదివారం ముందు స్ప్రే చేశాను కదా, దాని ప్రభావం కూడా చూడండి ఎలాగుందో. గ్రీనిష్గా ఫ్లవరింగ్, అలాగే పిందె. ఇదిగోండి చిన్న చెట్టు ఇది చూడండి. ఇదిగోండి ఆల్మోస్ట్ తోట మొత్తం ఇలాగే ఉంటుంది. ప్రతిసారి ఇలాగ చెప్తున్నాడు అనుకోమాకండి మిత్రులారా, ఎందుకంటే నాకు నేను స్ప్రే చేసుకుంటున్న మందుల రిజల్ట్ చూసినప్పుడు అలాగ చెప్పాలి అనిపిస్తుంది. చూడండి మిత్రులారా, ఓవరాల్గా తోట మొత్తం ఆల్రెడీ పోయిన వీడియోలో నేను చెప్పాను, నేను మల్లెపూల తోటలాగా ఉంది అని. మీరే గమనించండి ఎలా ఉందో. ఇది ఓన్లీ నవంబరు మధ్యకే వచ్చింది మిత్రులారా, ఇంకా మనకి చలికాలం ముందు ఉంది. ఇదిగోండి చూడండి ఫ్లవరింగ్ మిత్రులారా, ఇదంతా మొత్తం ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. మొన్న ఆదివారం చూసినప్పటికి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి కొమ్మకుళ్ళుడు. అదిగోండి మిత్రులారా, అది నాకు మందు పడింది. అదిగోండి మందు పడి ఆకులు అనేవి కొమ్మలు అనేవి అలా మాడిపోవడం జరిగింది మిత్రులారా, అదే తెగులు కాదు. ఇదిగోండి ఆకులు అలా మందు పడుకున్నట్టు బాగున్నాయి మిత్రులారా, ఆకులు మాడిపోయాయి కాదు, కొమ్మలు ఎండిపోయాయి కాదు మిత్రులారా. ఇదిగోండి చూడండి నా తోట ఎలా ఉందో చూడండి మిత్రులారా. నేను కొట్టుకుంటున్న మందులు ఆ రకంగా పనిచేస్తుంది, నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రులారా. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్న నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రైతు అనేవాడు ఆనందంగా ఉంటే దేశం అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్లవరింగ్ కానీ పిందె కానీ ఎలా పడిపోయిందో చూడండి. ఇది 85 రోజులు తోట మిత్రులారా. నేను ప్రతిసారి ఆల్మోస్ట్ వీడియోలో చెప్తా ఉన్నాను, ఒకరోజు అటు ఇటుగా ఉండొచ్చు, కానీ అలాగే ఉంటుంది, ఒక రోజు అటు ఇటు తేడాతో. చూడండి మిత్రులారా తోట మొత్తం ఎలా ఉందో. చూడండి మిత్రులారా, అయిపోండి పుష్పరం ఘాట్లు. ఓకే మిత్రులారా, ఇంతసేపు నా వీడియోని చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను కొట్టే మందులు కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి మిత్రులారా. ఉంటాను, మందు స్ప్రే చేస్తాను మిత్రులారా.